నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి, నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడు అండగా ఉంటాను. అందుకనే మన అనంతపురం సమస్యలో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా ఈ వేదికతోటి నేను కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. వీరిలో శ్రీ దేశాయి రామిరెడ్డి గారు, బికే నారాయణ రెడ్డి గారు, జంగటి అమర్నాథ్, పూల వెంకటరమణ, వికే సుధీర్ రెడ్డి, పాణ్యం సుబ్రహ్మణ్యం ఇలాంటి పెద్దలు అనంతపురం జిల్లా కోసం కన్నీరు కార్చే పెద్దలు వీళ్ళు. వారి కన్నీళ్లు చూశాను. ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పడ్డ తపన చూశాను. ఎక్కడెక్కడికో నీళ్లున్నాయి, నదులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కానీ మా పంటలు తడుపుకోవడానికి నీళ్లు లేవు. ఇక్కడ బళ్ళారెడ్డి వెళ్ళిపోయింది కర్ణాటకకి. ఆ రోజు నుంచి మాకు శాపం. ఇప్పుడు ఒక ప్రకృతి శాపం ఉంది, మా రాజకీయ నాయకుల శాపం కూడా ఉంది. మా రాష్ట్రంలో మా ప్రాంతంలో పుట్టి మాకు నిలబడలేని రాజకీయ నాయకులు ఉన్నారు. నేను దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను, మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని, మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరల్లో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చూస్తాను. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో వెళ్ళిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి కూడా చెప్పారు నాకు. ఇవన్నీ కేవలం మా రక్షణ, మా అనంతపురం నుంచి మేము రావటం వల్ల మేము వల్నరబుల్ అయిపోయాం. మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటే నేను వాళ్ళకి, నాకు నిజంగా అంత శక్తి ఉండుంటే ఈ కరువు కోసం ఏదైనా చేసి